అండి అందరికీ వెల్కమ్ టు భవ్య ఏంజల్ 2013. ఈ రెసిపీ వచ్చేసరికి సంబర్లో ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎంత ఫాస్ట్గా వర్కౌట్ అవుతుందో అంత ఫాస్ట్గా వర్కౌట్ అవుతుందండి. సూపర్ రెసిపీ అని అయితే చెప్పగలుగుతాను. సూపర్ టేస్టీ కూడా ఉంటుంది. ఈ బార్ల గింజలతో మీకు మంచి రెసిపీ అయితే చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి, సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నిజమంటే నిజంగా చాలా బాగుండిద్దండి. ఇవి బార్ల గింజలు అని అంటారు. మనకి సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇవి సంబర్లో చాలా ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుందండి. చిన్న పిల్లలకు కానీ వడదెబ్బ తగలకుండా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా, నీరసం ఉన్నా, ఫుడ్ తినాలనిపించినప్పుడు ఈ బార్ల గింజలు ఒక్క గ్లాస్ తాగానంటే రోజంతా ఎనర్జెటిక్గా ఉంటాము. నిజంగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి కూడా ఉమ్మనీరు తక్కువ ఉంటే ఈ బార్ల గింజలతో నేను చెప్పే జావ అయితే చేసుకొని తాగితే సూపర్ అంటే సూపర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. చిన్న పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా లేదా మలబద్ధక సమస్యలున్నా ఇలాంటివి చాలా వాటికి చెక్ పెట్టేసేయచ్చు. ఇప్పుడు మనం ఒక కప్పు వరకు అయితే బార్ల గింజలు అయితే తీసుకున్నామండి. ఇప్పుడు వీటిని ఒక ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆ కప్పు బార్ల గింజలు వేసి లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాము అంటే అవి మాడిపోతాయి. టేస్ట్ అయితే అస్సలు బాగోదు. నేను చెప్పినట్టే చేసుకోండి, సూపర్ అయితే సూపర్గా ఉండిద్ది. ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ మంచిగా అయితే సూపర్ అంటే సూపర్గా ఉండేది అండి. ఇలాగ మనము కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మళ్ళీ లేదా కలపపోతే బార్లు మాడిపోతాయండి. అప్పుడు ఏంటంటే మనం ఇంత చేసినా కూడా వేస్ట్ అవుతుంది. అందుకని నేను మంచిగా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి చల్లారినాక మంచి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయినాక మిక్సీ జార్లో చల్లార్చినాక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక మంచి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇదైతే మెత్తగా పౌడర్ అయితే అవ్వదండి. నువ్వెంతసేపు అయినా గ్రైండ్ చేయండి, మెత్తగా పౌడర్ అయితే అవ్వదు. కొంచెం లైట్గా బరకైతే ఉంటుంది, అలాగే ఉండాలి కూడా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నెలో ఒక ప్యాన్ తీసుకొని ఒక గిన్నె లాంటిది ఏదైనా తీసుకొని దాంట్లో నేనైతే 2 కప్పుల వరకు అంటే 2 గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకున్నాను. 2 గ్లాసులకు వచ్చి 1.5 అంటే 2 అలాగా మనం ఈ పౌడర్ని అయితే తీసుకోవచ్చు. ఈ పౌడర్ని మొత్తం మనం ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకొని దాదాపు 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడికి చెడిపోదు. బయట పెడితే 1 మంత్ వరకు ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 2 మంత్స్ వరకు అయితే ఎక్కడికి పోదండి. ఒక్కసారి మనం ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాము అంటే మనకి ఎప్పుడు సబ్జా జావ తాగాలి అని అనిపిస్తుందో బార్ల గింజలతో అప్పుడైతే మనం చేసుకోవచ్చు. దీంట్లో మనం కొన్ని వాటర్ వేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ముందుగానే నేనైతే సబ్జా గింజలు అంటే మనకి బయట అయితే దొరుకుతాయి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారైతే నాకు తెలియదు. సబ్జా గింజలు అంటే సూపర్ మార్కెట్లో అయితే మనకి ఇస్తారు. వాటిని తీసుకొచ్చి ఒక 1/2 అవర్ ముందు కొన్ని వాటర్ వేసి నానబెడితే ఇలా వస్తుంది. ఇప్పుడు నీళ్ళన్నీ మంచిగా మరిగినాయి కదా. ఇప్పుడు మనం ఈ బార్ల గింజలు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉన్నాం కదా, అది మొత్తం దీంట్లోకి అయితే వేసిన వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసుకోవాలి. అల్లం ముక్క శుభ్రంగా వాష్ చేసుకొని ఈ అల్లం ముక్క కూడా ఈ నీళ్ళల్లో పాటు మరిగించుకోవాలి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, దీంట్లో షుగర్ అయితే యాడ్ చేసుకోకూడదు. షుగర్ వేయడం వల్ల ఏంటంటే అంత వర్క్ అయితే అవ్వదు. నేనైతే నిజం చెప్తున్నాను. ఒకవేళ చిన్న పిల్లలు తాగలేని ఉంటారు కదా, 10 మంత్స్ 1 మంత్ పిల్లలు, అలాంటి వాళ్ళకైతే కొంచెం పటిక బెల్లం ప్రిఫర్ చేయండి. ఇట్లాగా మంచిగా ఒక 10 to 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. మనకి రవ్వ చెక్ చేసుకోవచ్చు. మనం చూడండి చిక్కగా వచ్చినప్పుడు మనకి ఈ జావ అనేది రెడీ అయినట్టు. అప్పుడు మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. దీన్ని కంటిన్యూస్గా చల్లారేంత వరకు కలుపుకోవాలి. లేదు అని అంటే పైన మేగడ కడుతుంది. ఇలా గరిటెతో
కంటిన్యూస్గా కలుపుకోండి. దీంట్లో ఒక 10 వరకు పుదీనా ఆకులు అయితే వేసుకోండి. మీ దగ్గర కరివేపాకు ఉన్నా కూడా వేసుకోవచ్చు. మీ ఆప్షనల్. కరివేపాకు పుదీనా అనేది మీ ఆప్షనల్ మాత్రమే. ఏది ప్రిఫర్ చేస్తారో అది వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా వాటర్ కూడా, అదే సబ్జా గింజలు అంటాం కదా, అది కూడా వేసుకోవాలి. ఒక సగం దబ్బ నిమ్మ చెక్క ఉంటుంది కదా, ఆ రసం పిండుకొని అది కూడా వేసుకోండి. మొత్తం ఒక్కసారిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇలా కంటిన్యూస్గా కలుపుకోవాలి అండి. ఇలాగైనా తాగొచ్చు. ఇంకొంచెం ఎనర్జెటిక్గా, ఇంకొంచెం టేస్టీగా కావాలి అని అనుకుంటే చిక్కటి పెరుగు తీసుకొని చిలుక్కొని మజ్జిగ తీసుకోవాలి. ఎందుకంటే పెరుగు వేసాము అని అంటే ఒక్కలుగా కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు ప్రిఫర్ చేయరు, తాగరు. అందుకని మనం చిక్కటి పెరుగుని మజ్జిగలాగా చిలుక్కొని బాగా, అప్పుడు ఈ మజ్జిగని కూడా మనం ఈ జావలో అయితే కలుపుకోవాలి. నిజంగా అండి, ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనం పాతకాల అమ్మమ్మలు నాయనమ్మలను అడగండి. ఇది తాగితే ఎంత ఎనర్జీగా ఉంటామో వాళ్ళే చెప్తారు మనకి. మనం చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా డే బై డే ఒక్క గ్లాసు తాగండి. మీరే రిజల్ట్ ఏదో మీరే కామెంట్ చేస్తారు నాకు కంపల్సరీగా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒకవేళ చిన్న పిల్లలు ఎవరన్నా తాగగలలేరు ఇలాగా అనుకుంటే లైట్గా పటిక బెల్లం మాత్రమే ప్రిఫర్ చేయండి. ఇంకా మిగతా ఏదైతే వేసుకోకండి. మన ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కిందంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరుతుంది. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇలాంటి మంచి హెల్తీ బెనిఫిట్స్ వీడియోస్ అందరికీ షేర్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.